చెప్పటం వేరు, చేతల్లో తప్పులు చేయటం. పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలి అని అంటేనేమో త్యాగాలు చేయాలి, మనకు తక్కువ సీట్లు కావాలి, మనం గెలవటానికి మన దగ్గర బలం లేదని చెప్తాడు. ఆ బలం లేకపోతే కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల టైంలో పార్టీని బలోపేతం చేసుకోకపోవడం. రెండో అంశం ఏమిటంటే త్యాగాలు చేయాలి అని అంటే నువ్వు 10 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత 10 ఏళ్ల పాటు పని చేయించుకోవాలి, దాని ద్వారా జనసేన పార్టీని అభివృద్ధి చేసుకోవాలి, నువ్వు నాయకుడిగా ఉండాలి, బాగుండాలి. పారామీటర్ ఏంటి? పారామీటర్ అర్థం కదండి. 10 సంవత్సరాలు పని చేయించుకోవడానికి మాత్రం నీకు ఎక్కడ డబ్బులు నుంచి వస్తే నీకు ఆదాయం ఉందా? ఏమన్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చేమన్నా పని చేయిస్తున్నాడు అండి. ఎన్ని కుటుంబాలు ఈ విధంగా కుటుంబాన్ని, శక్తిని, అదే విధంగా సమయాన్ని వెచ్చించి ఎంతమంది ఈ రోజున పనిచేసినటువంటి వాళ్ళకి టికెట్లు. అంటే ఒక విషయం కాదండి కృష్ణాంజలి గారు, ఇందులో ఒక్క జనసేన అనే కాదు కదా, తెలుగుదేశం పార్టీలో ఎంతమందికి టికెట్లు రాని వాళ్ళు ఉన్నారు. దేవినేని ఉమాకి టికెట్ రాదని ఎవరన్నా ఊహించారా? గంటా శ్రీనివాసరావు ఎక్కడ టికెట్ కోసం ఇంకా పాకులాడవలసిన పరిస్థితి ఉంటుందా? ఆలపాటి రాజాకి టికెట్ ఇచ్చారా? అలాగే వైఎస్ఆర్సీపీ కూడా ఉంటాయి కదా, పెద్ద పెద్ద పార్టీలకి ఉన్నప్పుడు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించే మీరు మాట్లాడతారు. ఇలాగ ప్రస్తావన కూడా చేశారు. ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల మార్పు చేర్పులప్పుడు ఈ పార్టీలో అందరూ విమర్శలు చేసినటువంటి వాళ్ళు, నేను కూడా విమర్శలు చేశాను. ఖచ్చితంగా ఎందుకు టికెట్ లేదు పనిచేసినటువంటి వాళ్ళకి మార్చడం ఏంటి ఎవరైనా మాట్లాడతారు కదా. అంటే వాళ్ళ మీద మాట్లాడచ్చు కానీ జనసేన మీద మాట్లాడటానికి వీల్లేదండి. ఒకటి, అసలు వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అర్హత ఏంటి, జనసేనలో పనిచేసినటువంటి వాడికి లేనటువంటి అర్హత ఏంటి? పారామీటర్ అంటే ఏంటి? పారామీటర్ అంటే 10 ఏళ్ళు పనిచేయించుకున్నప్పుడు తెలియదా పారామీటర్? మీకు పిఆర్పీలో పనిచేసినప్పుడు కొన్ని కుటుంబాలు పార్టీ కోసం పనిచేసి ఆ రోజు కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయిపోయింది పిఆర్పీ, అయిపోయింది. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల నుంచి పనిచేసేటువంటి వాడికి ఇంకేం పారామీటర్ కావాలంటే టికెట్ లేదు. నేను మాత్రం టికెట్ కావాలన్నా అరుణ గారు ఏదో చెప్తున్నారు. ఎందుకంటే ప్రజారాజ్యం విషయంలో ఏం జరిగింది, అక్కడ ఎంతమంది ఏం నష్టపోయారు ఆర్థికంగా అనే విషయం నాకు తెలియదు సార్. ఇక్కడ క్లియర్ గా సార్ నేను ఒక మాట చెప్తానండి కృష్ణాంజలి సార్. ఒక మాట వినండి, ఒక మాట నేను ఎక్కువ చెప్పి వాదిస్తాను. ఒకటే ప్రతిసారి పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు పెడతాడు. ఇవి ఆపండి డబ్బాలు. ఎందుకు వస్తానంటే మొన్నటికి మొన్న మీకు ఎలక్ట్రల్ బాండ్స్ బయటకు వచ్చినప్పుడు ఒక్క 2023 అక్టోబర్ నుంచి మొన్న జనవరి వరకు 21 కోట్ల రూపాయలు జనసేన పార్టీకి వచ్చాయి. మీరు అనేకమైనటువంటి విషయాలు చెప్పాడు కదా. లిక్కర్ కంపెనీ నుంచి కూడా ₹1 పన్ను తీసుకున్నారండి, విరాళం తీసుకున్నారు. అయితే ఇప్పుడు అన్ని పార్టీల గురించి అది వేరే విషయం. అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థల వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇప్పుడు చైతన్య విద్యా సంస్థల నుంచి కూడా కార్పొరేట్ సంస్థల నుంచి ఇలాగా అన్ని రకాలుగా రావాల్సినటువంటి అన్ని రాజకీయ పార్టీల విషయాన్ని చెప్తున్నారు. కానీ మాత్రం చెప్పేటప్పుడు మాత్రం నీతులు చెప్తున్నారు. ఇది కొంచెం మార్చుకుంటే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే అరుణ గారు సార్, ఇక్కడ నేను క్లియర్ గా చెప్తున్నాను ఈ విషయాన్ని.